ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు భోజనం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రజాపాలన నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ అందరినీ మభ్యపెట్టి మోసం చేసి 10 ఏళ్లు పాలన చేశారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షానికి అదే పనిగా పెట్టుకొని వాళ్ళ మా మీద దాడి చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఏదైతే ఇవాళ ఒక్కొక్క చిన్న కుటుంబం నెలకి 2,000 నుంచి 2,500 రూపాయలు లబ్ధి పొందుతున్న కుటుంబానికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది. గత ప్రభుత్వంలో పెద్దలకి ధనిక వర్గాలకి ఉపయోగపడేది, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడేది. రోజు అన్నం తినేటప్పుడు గుర్తొస్తాం, రోజు కరెంటు లైట్ వేసినప్పుడు గుర్తొస్తాం, గ్యాస్ వెలిగించేటప్పుడు గుర్తొస్తాం, బస్సు ఎక్కినప్పుడు గుర్తొస్తాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఎక్కడైనా ఇందిరమ్మ పాలనలో జరిగేది ఇది. వాళ్ళకి జరిగింది ఏంటంటే ధరణిలో భూమి లేకపోయినా భూమి ఉన్నట్టుగా పట్టాదారు కాలంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకి రైతు బంధు వస్తే అది ఒక్కటి సంతోషపడ్డారు. అది తప్ప వాళ్ళు చేసింది ఏంటో చెప్పమని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా వాళ్ళు చెప్పిన మంచినీళ్ళు తాగుతున్నారా? ఒకవేళ తాగితే ప్రతి గ్రామంలో ఎందుకు ఈ ప్లాంట్లు పెడతా ఉన్నారు, ఆరో ప్లాంట్లు పెడుతున్నారు, మినరల్ వాటర్ ఎందుకు అమ్ముతా ఉన్నారు? మీరు ఇచ్చిన నీళ్లు ఎడిపోయినాయి, 40,000 కోట్లు పెట్టారు కదా, ఏమైనా ఆ నీళ్లు ఎవరు తాగుతున్నారు? మరి కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా సప్లై చేయని మీరు గతంలో ఉన్న పైపులను బిల్లులు పెంచుకొని గతంలో ఉన్న ట్యాంకులన్నిటికీ రంగులేసి మావి అని చెప్పుకొని కొల్లగొట్టారు మీరు దేశ రాష్ట్రాన్ని తప్ప మీరు పేద ప్రజలకు ఒరగబెట్టింది. ఖమ్మం నగరంలో నాయి బ్రాహ్మణ